వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజ హితం నేను మిలియా బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కరీంనగర్ పట్టణంలో ముస్లింల సహాయం కోసం దర్సులాం ఏర్పాటు. ప్రభుత్వపరమైన అన్ని సర్టిఫికెట్లు పైసా ఖర్చు లేకుండా అందిస్తామన్న MIM నగర అధ్యక్షుడు అహ్మద్ హుస్సేన్. రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ మండలం చిలుకూరులో ఘనంగా కార్గిల్ విజయ్ దివాస్. ఆపరేషన్ విజయ్ కార్గిల్ లో 520కి పైచిలుకు జవాన్లు భారత మాత ఒడిలో అసువులు బాసారన్న వక్తలు. గజ్వేల్ పట్టణంలోని రైతు వేదిక నిర్మాణానికి FDC చైర్మన్ ప్రతాప్ రెడ్డి భూమి పూజ. రైతులందరూ ఒకే చోట కూర్చుని మాట్లాడేందుకు రైతు వేదికలు ఉపయోగపడతాయని వెల్లడి. సంగారెడ్డిలోని ట్రాన్స్కో కార్యాలయం ముందు జాతీయ వికలాంగుల హక్కుల సమితి ఆందోళన. నాగపూర్ సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న ప్రొఫెసర్ సాయిబాబాను విడుదల చేయాలని డిమాండ్. జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ల ప్రమాణ స్వీకారం. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి కొప్పుల ఈశ్వర్. డీటెయిల్స్ చూస్తే MIM పార్టీ జాతీయ అధ్యక్షులు అసదుద్దీన్ ఓవైసీ సూచనల మేరకు ప్రజాసేవ కోసం దారుసలాంను కరీంనగర్లో ఏర్పాటు చేయడం జరిగిందని MIM నగర అధ్యక్షుడు సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్ స్పష్టం చేశారు. కరీంనగర్ దారుసలాంలో నెలవారీ ముఖ్య కార్యకర్తలు, డివిజన్ల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శుల సమావేశం సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్ అధ్యక్షతన జరిగింది. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అహ్మద్ హుస్సేన్ మాట్లాడుతూ దారుసలాం వేదికగా నగరంలోని అన్ని వర్గాల ప్రజల కోసం వారి అవసరాలకు ఉపయోగపడే ప్రభుత్వపరమైన అన్ని సర్టిఫికెట్లు, బర్త్, డెత్, కులం, ఆదాయం, నివాసం, షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి, ఆధార్, రేషన్ కార్డ్, ఓటర్ ఐడి వంటి వివిధ రకాల సేవలు పైసా ఖర్చు లేకుండా ఉచితంగా అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో MIM నగర ప్రధాన కార్యదర్శి సయ్యద్ బర్కత్ అలీ, కార్పొరేటర్లు మహమ్మద్ సర్ఫుద్దీన్, అఖిల్, ఫిరోజ్, అజీముల్లాహ్ ఖాన్, షేక్ ఆయూబ్, వసీం తదితరులు పాల్గొన్నారు. आवाम की खिदमत के लिए हम आने वाले महीने में आज़ादी के मौके पर 15 अगस्त के दिन मजलिस इत्तेहादुल मुस्लिमीन की जानिब से झंडा चढ़ाया जाएगा और इस प्रोग्राम में 25 डिवीज़न्स के सदर और मोहतमर कमेटी के मेंबर्स के अलावा एक्स कारपोरेटर्स और कारपोरेटर्स मौजूद रहेंगे. 16 तारीख यानी कि 16 अगस्त से इस दफ्तर में बैरिस्टर असदुद्दीन ओवैसी साहब की हिदायत पर आवाम के लिए जो भी सर्टिफिकेट्स गवर्नमेंट से ज़रूरत का सर्टिफिकेट्स है, जैसे बर्थ सर्टिफिकेट से लेके डेथ सर्टिफिकेट तक, उसके अंदर इनकम सर्टिफिकेट, कास्ट सर्टिफिकेट, शादी मुबारक सर्टिफिकेट के अलावा जितने भी ज़रूरत के डॉक्यूमेंट्स हैं यहाँ पर फ्री सर्विस किया जाएगा आवाम के लिए. जो भी दारुसलाम को आएंगे एक पैसा भी वो लोग से नहीं लेंगे. एप्लीकेशन का फॉर्म मी सेवा में भी हम जो गवर्नमेंट के साइड से इलेक्शन कार्ड हो या राशन कार्ड हो या हर वो चीज़ जो भी इंसान के लिए जो हिंदुस्तान में कानून है, जो डॉक्यूमेंट्स है, वो पूरे डॉक्यूमेंट्स यहाँ पर हम बना के देंगे इंशाअल्लाह. ये काम कराने के लिए हम हमारे करीमनगर के मिनिस्टर गंगुला कमलाकर साहब, हेल्थ डिपार्टमेंट के ईलाला राजेंद्र साहब, माइनॉरिटी मिनिस्टर उपला ईश्वर साहब, म्यूनसिपल के मेयर सुनील राव साहब के मदद से हम ये आवाम के काम इंशाअल्लाह कराएंगे. రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ మండలం చిలుకూరులో కార్గిల్ విజయ్ దివాస్ సందర్భంగా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కార్గిల్ విజయ్ దినోత్సవం చిలుకూరులో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిలుకూరు గ్రామానికి చెందిన కుమార్, వెంకటరెడ్డి, రామ్దాస్ నాయక్ అనే ముగ్గురు ఆర్మీ రిటైర్డ్ జవాన్లను సన్మానించారు. ఈ సందర్భంగా మత్స్యకారుల సంఘం అధ్యక్షుడు శ్రీరాములు మాట్లాడుతూ భారత మాత తలపై మెరిసే మంచు కిరీటం, కాశ్మీర్ కోసం కయ్యానికి కాలుదువ్విన పాకిస్తాన్ ఓడించి భారత మాత సిగలో ఎర్ర మందారాలై వికసించిన భారత మాత అమర జవాన్లకు నివాళి అర్పించే
రోజు కార్గిల్ విజయ్ దివాస్ అని అన్నారు. ప్రపంచంలోని ఎత్తైన ప్రదేశం సియాచిన్, టైగర్ హిల్, బలిటాక్ వంటి ప్రాంతాలను కైవసం చేసుకోవడానికి చూసిన శత్రు సైన్యాన్ని ఓడించి ఆపరేషన్ విజయ్ కార్గిల్లో దాదాపు 520కి పై చిలుకు జవాన్లు భారతమాత ఒడిలో అసువులు బాసి ఈ దేశానికి త్యాగధనులుగా నిలిచారన్నారు. ఈ కార్యక్రమంలో చిలుకూరు గ్రామ బజరంగ్ దళ్ కార్యకర్తలు, సహకార సంఘం ఉపాధ్యక్షుడు దుర్గా మహేందర్, విక్రమ్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా మాజీ గోరక్షక్ ప్రముఖ్ మహేష్ చారి పాల్గొన్నారు. కార్గిల్ విజయ దినోత్సవాన్ని పురస్కరించుకొని లయన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్, లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ చిలుకూరు బాలాజీ శాఖ ఆధ్వర్యంలో కార్గిల్లో పాల్గొన్నటువంటి వారి సైనికులను జ్ఞప్తికి చేస్తూ విజయ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈరోజు సైనికులు వారిని మనం సత్కరించటం ఆనవాయితీగా వస్తుంది. అట్లాగే ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్ సూచనల మేరకు ఈరోజు మన మోయినాబాద్ మండల్లో ఉన్నటువంటి సైనిక సోదరులను సన్మానం చేయటం జరుగుతుంది. లయన్స్ క్లబ్ అనేకమైనటువంటి సర్వీస్ క్రమాలను చేస్తుంది. ఇప్పుడు ఈ లాక్డౌన్ తర్వాత ఆన్లైన్ ప్రోగ్రాంలు చాలా వరకు ఆన్లైన్లోనే చేస్తున్నారు. అయితే ముఖ్యంగా ఈ సంవత్సరం చేయవలసినది డయాబెటిక్ ఒకటి, హంగర్ రిలీఫ్ ఒకటి, ఆ తర్వాత ట్రీ ప్లాంటేషన్ ఒకటి, తర్వాత ఈ స్పెట్స్, తర్వాత ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వీళ్లకు సహాయం చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు. ఈ సంవత్సరం అంటే ఎవ్రీ ఇయర్ 2021 సంవత్సరంలో భారీ ప్రణాళికలు ఉన్నాయి. ఆ భారీ ప్రణాళికలు మిత్రుల సహాయం చేత తప్పకుండా మన చిలుకూరు ఈ ఏర్పడి ఓన్లీ 3 సంవత్సరాలు మాత్రమే అయ్యింది చార్టర్ చేసి. అయితే 100 క్లబ్లు ఉన్నాయి ఇంటర్నేషనల్లో. ఈ క్లబ్లు ఎక్కడెక్కడ అంటే మెదక్, నిజామాబాద్, నియర్ బై నల్గొండ, తర్వాత హైదరాబాద్, సంగారెడ్డి, ఈ ఏరియాల్లో మొత్తం 100 క్లబ్లు ఉన్నాయి. ఈ 100 క్లబ్లు అనేకమైనటువంటి సర్వీస్ కార్యక్రమాలు చేస్తున్నాయి, అంటే ప్రజలకు ఉపయోగకరమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నాయి. ఇక ముందు కూడా ఆ కార్యక్రమాలు చేస్తామని ఆశిస్తూ ఇంకా కార్యక్రమాల్లో తమ వంతు కర్తవ్యాన్ని అందించాలని కోరుతూ ముగిస్తాం. గజ్వేల్ పట్టణంలోని రైతు వేదిక నిర్మాణానికి ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమానికి అతిథులుగా ఏఎంసీ చైర్మన్ మాదాసు అన్నపూర్ణ శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, రైతు బంధు రాష్ట్ర సభ్యులు దేవి రవీందర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎరువులు రైతులకు అందుబాటులో ఉంచడం జరిగిందని, ఇక్కడ కొరత అన్న మాట వినిపించకుండా సప్లై చేశామన్నారు. రైతు వేదికలు రైతులందరూ ఒకే చోట కూర్చుని మాట్లాడేందుకు ఉపయోగపడతాయని అన్నారు. రైతు వేదికల నిర్మాణం పూర్తయితే తెలంగాణలో వ్యవసాయం నూతన విప్లవం మొదలవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ జకి, జెడ్పీటీసీ మల్లేశం, కౌన్సిలర్ విద్యారాణి, శ్రీధర్, రజిత, బాలమణి, రహీం, తెరాస నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి సూచనలను పాటిస్తూ వ్యవసాయంలో వస్తున్న మార్పులను గమనిస్తూ మంచి దిగుబడిని సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రైతు సమన్వయ సమితి డైరెక్టర్లకు, మున్సిపల్ కౌన్సిలర్లకు, గ్రామ పెద్దలకు అందరికీ నమస్కరిస్తూ ఈ వేదికని ఇంతకుముందు అడవిలో అక్కడ గురించింది. అక్కడ మొత్తం మీద అక్కడ కొబ్బరికాయలు కొట్టినా కానీ అందరి బతిమలాడి వేదికని ఇక్కడ తీసుకొచ్చి అందరు సహకరించినందుకు కూడా అందరికీ నమస్కారాలు చేస్తూ, ఇప్పుడు కేసీఆర్ గారు ఏవైతే విత్తనాలు వేసుకోవాలన్నారో ఆ విత్తనాల గురించి మాత్రం ఫుల్ సంగపల్లి, రాజిరెడ్డిపల్లి, గజ్వేల్ రైతులు మాత్రం ఒక 20 ఎకరాలు కూడా మొక్కజొన్న లేదు. అందరు పత్తులు, వరి, సన్న రకాలు, దొడ్డు రకాలు వేసారు కానీ వేరే రకాలు లేదు. దీంట్లో ఫుల్ సహకరిస్తున్నాం. కానీ ఈ రైతు వేదిక మాకు ఒక 2 ఉంది సంతోషం. పశువుల హాస్పిటల్ ఒకటి కావాలి, ఇక్కడ పాల సెంటర్ విజయ్ డైరీది ఒకటి కావాలని మేము గవర్నమెంట్ కోరుతున్నాం. ప్రతాప్ రెడ్డి గారిని కూడా చేయలెత్తి నమస్కరించి తొందర శాంక్షన్ ఇప్పించవలసిందిగా కోరుతూ అందరికీ నమస్కరిస్తూ మిత్రులందరికీ మా ఏవో గారు
బాగా శ్రమించి బాగా పనిచేస్తున్నాడు. మా ఏవో సౌజన్య గారు కూడా బాగా పనిచేస్తున్నారు కాబట్టి మాకు వాళ్ళ మీద కూడా చాలా మంచి అభిప్రాయం ఉంది. వాళ్ళు మాకు సహకరిస్తున్నారు, మేము వాళ్ళకు సహకరిస్తున్నాం. అందరికీ నమస్కరించి మీకు అందరికీ కరోనాని ఆరోగ్యశ్రీలో చేర్చాలని, అందరికీ కరోనా టెస్టులు ఉచితంగా నిర్వహించాలని, ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ రోజురోజుకు విజృంభిస్తుండటంతో కరోనాకు సంబంధించిన పరీక్షలు చికిత్సలను చేస్తున్న వారికి ఆరోగ్యశ్రీ వర్తించేలా చర్యలు తీసుకోవాలని వైసీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు టి నరేష్ ప్రభుత్వాన్ని కోరారు. కోల్చారం మండలం కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో నరేష్ మాట్లాడుతూ ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా కరోనా వైరస్ పరీక్షలకు ప్రభుత్వం అనుమతిని ఇవ్వడంతో సామాన్య ప్రజలకు లక్షల్లో ఖర్చవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్తిక్ రెడ్డి, శ్రీనివాస్, సంతోష్, నవీన్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఈ కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం కట్టే చర్యలు తీసుకోవాలని చెప్పేసి వైసీపీ విద్యార్థి విభాగం మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అదేవిధంగా కరోనాని ఆరోగ్యశ్రీలో చేర్చాలి. అదేవిధంగా కరోనా చికిత్సకి సంబంధించి కరోనా పరీక్షలు ఉచితంగా నిర్వహించాలని చెప్పేసి కూడా మేము వైసీపీ విద్యార్థి విభాగం ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు చూసుకుంటే ప్రైవేట్ ల్యాబ్లలో ఈరోజు ఉచిత పరీక్షలు చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పినప్పటికీ కానీ ఈరోజు లక్షలాది రూపాయలు ఈరోజు దండుకుంటున్నటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో కనబడుతూ ఉంది. కాబట్టి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి కరోనాని ఆరోగ్యశ్రీలో చేర్చాలి. ఎందుకు చేర్చాలి అని అన్నప్పుడు ఈరోజు సామాన్యులకు పేదలకు బడుగు బలహీన వర్గాలకు చెందిన వాళ్ళకి ఈరోజు వైద్యం కరోనా సోకిన వారికి వైద్యం మందగా ఈరోజు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొనే పరిస్థితి, అంటే లక్షలాది రూపాయలు పెట్టలేని స్థితిలో ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే పక్కా రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో గౌరవనీయులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ రీతిలో అయితే ప్రవేశపెట్టారో అదే రీతిలో తెలంగాణ ప్రభుత్వం కూడా ఆలోచించాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దేశంలోనే అగ్రస్థానంలో ఉంది తెలంగాణ రాష్ట్రం అని చెప్పుకుంటున్నటువంటి కేసీఆర్ గారు కరోనా కట్టడికి కూడా తక్షణమే చర్యలు తీసుకొని పేదలను సామాన్యులను ఆదుకోవాలని చెప్పేసి కూడా మేము కోరుతూ ఉన్నాం. లక్షలు పెడితే కూడా ఈరోజు కరోనా నుంచి తట్టుకునే పరిస్థితి లేదు. కాబట్టి ప్రభుత్వం కూడా ఆలోచించాలి. ఇంకోటి, కరోనా అనేది ఈరోజు అంటే ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలను విడిచిపెట్టి ఈరోజు గ్రామ స్థాయిలోకి ఈరోజు గ్రామాలలో కూడా వచ్చినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మేము కూడా జిల్లా యాంత్రాంగానికి కూడా మండల అధికారులకు కూడా మేము తెలియపరుస్తూ ఉన్నాం. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం గొల్లచెర్ల గ్రామంలోని సొసైటీ చైర్మన్ చేరెడ్డి భిక్షంరెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డోర్నకల్ మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు నున్న రమణ మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల కొరకు రైతు వేదికలు, రైతు బంధు, రైతు బీమా పథకాలు ప్రవేశపెట్టి రైతులకు పక్షపాత అయ్యారని అన్నారు. ఈ కార్యక్రమంలో డోర్నకల్ మండల టీఆర్ఎస్ పార్టీ యూత్ అధ్యక్షుడు కళ్లేపు సతీష్, సొసైటీ చైర్మన్ చేరెడ్డి భిక్షంరెడ్డి, స్థానిక సర్పంచి సమ్మిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. డోర్నకల్ మండలం గొల్లచెర్ల గ్రామంలో రైతు వేదిక కార్యక్రమానికి ముఖ్య అధ్యక్షులుగా విచ్చేసిన మా ఎమ్మెల్యే రెడ్డి నాయక్ గారికి, ఈ యొక్క కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతంగా నడిపిస్తున్న మా ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మా రైతులందరి తరఫున మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమం రైతులను ఎంతో చైతన్యవంతులు చేసి వారు పండించే పంటలు కానీ, వారు వేసుకోవాల్సిన పంటలు కానీ, వారి గిట్టుబాటు ధరలు కానీ, వారికి రావాల్సిన ఇవన్నీ కానీ ప్రతి ఒక్కటి రైతులకి చైతన్యపరిచి వాళ్ళని గవర్నమెంట్ ఏ పంటలు అయితే వేయాలో అదే పంటలు వేసుకుంటూ వారికి సహకరించుకుంటూ గవర్నమెంట్కి సహకరించుకుంటూ చేస్తున్న రైతులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ముందు ఇంకా రైతులందరూ కూడా ముఖ్యమంత్రి గారు చెప్పిన విధంగానే చేసుకుంటూ మా ఎమ్మెల్యే గారు మరియు కేసీఆర్ గారు ఇద్దరు కూడా జోడీలుగా వండుకుంటూ మా నియోజకవర్గానికి రెడ్డి నాయక్ గారు, రాష్ట్రానికి కేసీఆర్ గారు ఇంకా వాళ్ళు 10 కాలాల పాటు చల్లగా ఉండాలని చెప్పి ఈ ప్రాంత రైతులందరి తరఫున నేను కృతజ్ఞతలు తెలియజేస్తాను. జై తెలంగాణ, జై కేసీఆర్, జై రెడ్డి నాయక్. నాగపూర్ సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న 90% అంగవైకల్యం కలిగిన డాక్టర్ జిఎన్ సాయిబాబాను వెంటనే విడుదల చేయాలని, కుటుంబ సభ్యుల పర్యవేక్షణలో మెరుగైన వైద్యం అందించాలని, ప్రొఫెసర్ సాయిబాబాకు హాని జరిగితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యత వహించాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం అడివయ్య హెచ్చరించారు. వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ఆధ్వర్యంలో ప్రొఫెసర్ సాయిబాబాని విడుదల చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న నిరసనలో భాగంగా సంగారెడ్డి పట్టణంలోని ట్రాన్స్కో కార్యాలయం
ఎదురుగా ఉన్న అంబేద్కర్ విగ్రహం ముందు నిరసనకు దిగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాయిబాబాకు బాల్యం నుండే వెన్నెముక మరియు నాడీ సంబంధిత సమస్యలు ఉన్నాయని, ప్రస్తుతం అతని 2 చేతులు ఇప్పుడు పనిచేయడం లేదని అన్నారు. జైలు అధికారులు వైద్యం నిలిపివేయడం ద్వారా కదలలేని స్థితిలో అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారని, కొంతకాలం నుండి తోటి ఖైదీలు అందించే సహాయం కూడా నిలిపివేయడం ద్వారా సెల్ లోపల అపరిశుభ్రమైన పరిస్థితులలో జీవించవలసి వస్తుందని అన్నారు. సుప్రీంకోర్టు ఖైదీలకు కొన్ని ప్రాథమిక హక్కులు ఉన్నాయని స్పష్టంగా పేర్కొందన్నారు. మానవ హక్కులపై ఐరాస ప్రత్యేక రిపోర్టర్లకు కూడా జూన్ 2018లో చికిత్స కోసం విడుదల చేయాలని సూచించినప్పటికీ రాజకీయ కక్షతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని తెలిపారు. ఆయన ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని వెంటనే మెరుగైన వైద్యం అందించాలని, బెయిల్పై విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్పీఆర్డీ జిల్లా సహాయ కార్యదర్శి షేక్ మహమ్మద్ గాని, నిరుద్యోగ వికలాంగుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్ వెంకటేష్, ఉపాధ్యక్షులు శశికాంత్, ఎన్బీఆర్డీ నాయకులు ఆసిఫ్, మల్లేష్, అంజన్ తదితరులు పాల్గొన్నారు. గత 3 సంవత్సరాల నుండి నాగపూర్ సెంట్రల్ జైల్లో 90% అంగవైకల్యం ప్రొఫెసర్ సాయిబాబాని ప్రభుత్వం అక్రమంగా నిర్బంధించింది. 90% అంగవైకల్యం ఉన్నప్పటికీ ప్రభుత్వం జైల్లో కనీస సౌకర్యాన్ని కల్పించకుండా సాయిబాబా యొక్క మానవ హక్కుల్ని వల్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉల్లంఘిస్తూ ఉన్నాయి. ఇవాళ జైల్లో కనీస సౌకర్యాలు లేకపోవడం ద్వారా ఇవాళ చావు బతుకుల మధ్య ఇవాళ సాయిబాబా జీవనాన్ని గడుపుతూ ఉన్న కనీసం ప్రభుత్వం స్పందించుకునే పరిస్థితి కనిపించట్లేదు. ఐక్యరాజ్య సమితి 2018లోనే సాయిబాబాని మెరుగైన వైద్యం కోసం బెయిల్ పైన విడుదల చేయాలని చెప్పేసి భారత ప్రభుత్వానికి సూచించినప్పటికీ ఇప్పటిదాకా భారత ప్రభుత్వం సాయిబాబా విడుదల కోసం తన ప్రయత్నాలు చేయట్లేదు. మహారాష్ట్ర హైకోర్టు ఇవాళ జైల్లో సాయిబాబాకు కనీస సౌకర్యాలు కల్పించాలి, రోజువారీగా అందించే సేవల్ని వల్ల కోర్టుకు చెప్పాలని చెప్పినప్పటికీ మహారాష్ట్ర గవర్నమెంట్ కనీసం పట్టించుకోవట్లేదు. 2016 వికలాంగుల హక్కుల పరిరక్షణ చట్టంలో అయితే స్పష్టంగా ఉంది. తీవ్ర వైకల్యంతో బాధపడే వాళ్ళని అరెస్ట్ చేసేటప్పుడు ఇవాళ కనీస సౌకర్యాలు కల్పించాలి, వాళ్ళకు సహాయకులను ఏర్పాటు చేయాలని చెప్పేసి ఉన్నప్పటికీ ఇలా అవేవికి ఇవాళ ప్రభుత్వం ఏర్పాటు చేయట్లేదు. తోటి ఖైదీల వల్ల సాయిబాబా యొక్క అంగవైకల్యం దృష్టిలో పెట్టుకుని వల్ల సహాయం చేయడం కోసం తోటి ఖైదీలు ముందుకొస్తే అట్లాంటి ఖైదీలకి ఇవాళ ముందుకొచ్చి చేసే సహాయాన్ని ఇటీవల నాగపూర్ సెంట్రల్ జైలు అధికారుల వల్ల తిరస్కరించారు. ఇవాళ సాయిబాబాని నిర్బంధించడం అంటే ఇవాళ సాయిబాబాకి వల్ల చట్టబద్ధమైనటువంటి ఇవాళ మానవ హక్కుని మొత్తం ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉల్లంఘిస్తూ ఉన్నాయి. ప్రభుత్వాలు వెంటనే సాయిబాబాని విడుదల చేయాలని చెప్పేసి ఇవాళ డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే నాగపూర్ సెంట్రల్ జైల్లో ఇవాళ వందలాది మంది ఖైదీలకి వల్ల కరోనా వ్యాధి సోకింది. సాయిబాబా చుట్టుపక్కల ఉన్నటువంటి వందలాది మందికి వల్ల కరోనా సోకింది. కాబట్టి సాయిబాబా శారీరకంగా కావచ్చు, అట్లాగే మానసికంగా కావచ్చు ఇవాళ చాలా బలహీనంగా ఉన్నటువంటి వ్యక్తి. కాబట్టి సాయిబాబాకి వల్ల కరోనా వ్యాధి సోకే ప్రమాదం ఉంది. కాబట్టి ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల ఇవాళ సాయిబాబా ప్రాణాలు ఇవాళ కోల్పోయే పరిస్థితి వల్ల ఏర్పడ్డది. అందుకే సాయిబాబాని వల్ల మెరుగైన వైద్యం కోసం ఇవాళ హాస్పిటల్కు తరలించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. సాయిబాబా యొక్క కుటుంబ సభ్యులు ఇవాళ ఢిల్లీలో ఉంటా ఉన్నారు, హైదరాబాద్లో ఉంటా ఉన్నారు. ఈ 2 ప్రాంతాల్లో ఎక్కడికైనా సరే ఇవాళ సాయిబాబాని తరలించి ప్రభుత్వం మెరుగైనటువంటి వైద్యం అందించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే సాయిబాబా విడుదల కోసం ఇవాళ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ నిరసన కార్యక్రమం జరుగుతున్నాయి. ప్రభుత్వం స్పందించకపోతే దేశవ్యాప్తంగా వికలాంగులు సమీకరించి సాయిబాబాకు సంఘీభావంగా ఉద్యమం చేస్తాం. దళితులపై జరుగుతున్న దాడులకు నిరసనగా మల్యాల మండలం మల్లారం వెళ్తున్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులను మల్లారం వెళ్లకుండా పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. జనగామలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేసి లింగాల ఘన్పూర్ పోలీస్ స్టేషన్కు తరలించారు. టీపీసీసీ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ తెరాస ప్రభుత్వంలో దళిత గిరిజనులపై ఎక్కడో ఒక చోట వరుసగా హత్యలు, అత్యాచారాలు, దాడులు జరుగుతూనే ఉన్నాయని అన్నారు. దళిత గిరిజన ఓట్లతోనే తెరాస అధికారంలోకి వచ్చిందని, వాళ్లకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా ప్రభుత్వం అమలు చేయలేదని, కనీసం రాష్ట్ర కేబినెట్లో కూడా ఒక దళిత మంత్రి కూడా లేడని కేసీఆర్ ప్రభుత్వాన్ని విమర్శించారు. దళితులకు, గిరిజనులకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. దళితుడు చనిపోతే పరామర్శించేందుకు వెళ్తున్న ప్రతిపక్ష పార్టీ నాయకులను అరెస్టు చేయడం అప్రజాస్వామ్యం అని అక్రమ అరెస్టులను ఉత్తమ్ ఖండించారు. మంత్రి నియోజకవర్గంలో మల్లారం గ్రామానికి పోతుండగా మరి ఇక్కడ దారిలో మరి పై పోలీస్ అధికారుల ఆదేశాల మేరకు ఇక్కడ స్థానిక పోలీసులు అరెస్ట్ చేసి ఇక్కడ ఈ లింగాల గన్పూర్ పోలీస్ స్టేషన్లో పెట్టడం జరిగింది. మరి చెలో మల్లారము ఈ ప్రోగ్రాం ఏంటంటే మల్లారం గ్రామంలో మంతని కాన్స్టిట్యున్సీ భూపాల్పల్లి జిల్లాలో రాజబాబు అనే దళిత యువకుడిని కొట్టి చంపారు. దాని మీద సరైన పోలీస్ కేసులు పెట్టలేదు,
సరిగ్గా పోలీసులు వివరించలేదు. ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి నేను హైదరాబాద్ నుంచి బయలుదేరి మంత్రి కాన్స్టిట్యూన్సీ పోతుండగా ఇక్కడ డీటెయిన్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా నేను 2-3 విషయాలు మనవి చేస్తున్నాను. వరుసగా దళితులపై గిరిజనులపై ఈ టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ కేసీఆర్ ప్రభుత్వంలో అనేక అత్యాచారాలు అక్రమాలు హత్యలు జరుగుతున్నాయి. వాస్తవంగా 2014లో టీఆర్ఎస్ పార్టీ గెలవడానికి కేసీఆర్ ముఖ్యమంత్రి కావడానికి దళితులు గిరిజనులు వారికి మద్దతు పలికిన మాట వాస్తవం. మరి 3 ఎకరాల పొలం వస్తుందనుకొని మరి దళితుడు ముఖ్యమంత్రి అవుతారనుకొని గిరిజనులకి 12% రిజర్వేషన్ వస్తుందనుకొని డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తుందనుకొని రాష్ట్ర వ్యాప్తంగా దళితులు గిరిజనులు ఆనాడు టీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టారు. కానీ 6 ఏళ్ల పాటు దళితులకి గిరిజనులకి ఇచ్చిన ఏ హామీ నెరవేర్చకపోగా ముఖ్యమంత్రి మాట అటు పక్కన పెట్టండి, దళితులకు ముఖ్యమంత్రి ఇస్తున్నాడు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద సామాజిక వర్గమైన మాదిగ వర్గానికి క్యాబినెట్లో ఒక స్థానం కూడా లేదంటే మరి దళితుల పట్ల కేసీఆర్ వైఖరి ఏందో ఒకసారి ఆలోచన చేయండి. ఈ 6 ఏళ్లలో అనేక సందర్భాల్లో అనేక సంఘటనల్లో దళితులు మరి పోలీస్ హెరాస్మెంట్కి పోలీస్ అట్రాసిటీస్కి ఇతర సంఘటనలకి హత్యలకు గురైనప్పుడు ప్రతిసారి కేసీఆర్ ప్రభుత్వం ఏమాత్రం స్పందించలేదు. చాలా ఇన్సిడెంట్స్లో టీఆర్ఎస్ లీడర్సు టీఆర్ఎస్ వర్కర్సే మరి అందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. మరి మేము మరోమారు మనవి చేస్తున్నాం, ఈ రాష్ట్రంలో ఏ దళిత బిడ్డకు కానీ ఏ గిరిజన బిడ్డకు కానీ ఎక్కడ అన్యాయం జరిగినా కాంగ్రెస్ పార్టీ మీ వెంబడి ఉంటుంది, పోరాటం చేస్తుందని చెప్పి ఈ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా ప్రస్తుత పార్లమెంట్ సభ్యునిగా మీ ఉత్తమన్నగా మాటిస్తుందని చెప్పి నేను మనవి చేస్తున్నాను. తెలంగాణ రావడం ప్రజల అదృష్టమని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలోని ఆర్ఆర్ గార్డెన్స్ లో నిర్వహించిన స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ డైరెక్టర్ల ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా గన్నే రాజారెడ్డిని, డైరెక్టర్లను పదవీ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం రావడం, దానికి తెలంగాణ ఉద్యమ సారథి కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం తెలంగాణ ప్రజల అదృష్టంగా భావించాలని, అన్ని ప్రాజెక్టులతో నీటి కొరత తీర్చి హరిత తెలంగాణ, పచ్చని పంటల తెలంగాణ దిశగా సాగుతున్న 6 ఏండ్ల పాలన దేశ చరిత్రలోనే సువర్ణ అధ్యాయమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ లావుడియా సంధ్యారాణి, జెడ్పీటీసీ అశ్విని జాదవ్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కానీ ఇవాళ ఏమైంది తెలుసా, మీకు ఒక గ్యారంటీ చేయగలిగినటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో సమకూర్చబడ్డది. ఏ రకంగా వర్షాలు పడలే, ఇప్పుడే శ్రీకాంత్ రెడ్డి గారు చెప్పారు, భగవంతుని దయ వల్ల మంచి పనులు చేస్తే, మంచి ఆలోచనలు చేస్తే, మంచి నాయకులు అయితే వాళ్ళకి ఎప్పుడు దేవుని ఆశీర్వాదం ఉంటుంది అన్నట్టుగా మరి కరువు కాటకాలు కూడా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత లేవు. ఈసారి ఈ నిమిషం వరకు కూడా 36-37 టీఎంసీలు మనకు శ్రీరామ్ సాగర్ వచ్చినాయి. ఈ సీజన్ మనకు లోకల్ ఎక్కువనే ఉంటుంది. వాస్తవంగా మన కాళేశ్వరం పంపునడుగు ఎక్కడ లేదు. అంటే ఇంత గొప్పగా ఉన్నప్పటికీ కూడా ఏనాడైనా, అంటే ఇదివరకు మనం అటువంటి సీజన్లు చాలా చూసినాం. శ్రీరామ్ సాగర్లో 20 స్టోరేజ్ ఉంటే మంచినీళ్ళు తప్ప తాగునీళ్ళకు నీళ్ళు ఇవ్వలేమని ప్రభుత్వాలు డిక్లేర్ చేసి పంట పొలాలు ఇక్కడ చేతికి వస్తే ఒక రెండు తగిలిస్తే పంట చేతికి వస్తుంది అనేటువంటి పరిస్థితులకు కూడా 1,00,000 ఎకరాల్లో పంటలు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి మనం చూసాం. ఈ ప్రాజెక్ట్ కింద ఉన్నటువంటి రైతులను చూసాం. కానీ ఈరోజు ఎన్ని సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం వచ్చి దిక్కు కొడితే 6వ సంవత్సరంలో ఉన్నాం. 65 సంవత్సరాలు ఎక్కడ, 6 సంవత్సరాలు ఎక్కడ పునర్జీవన పథకం. ఇవాళ మీరు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ అనేది ఎండిపోయే సమస్యనే లేదు. 1000% నీళ్ళు ఉంటాయి. ఎన్ని నీళ్ళు కావాలంటే అన్ని ఉంటాయి. ఇలా వరదకాలం అంతా కూడా ఒక రిజర్వాయర్ అయింది. 120 కిలోమీటర్ల పొడవున రిజర్వాయర్. ఎక్కడి కాళేశ్వరం, ఎక్కడి శ్రీరామ్ సాగర్, మొత్తం కాళేశ్వరం నుంచి శ్రీరామ్ సాగర్ దగ్గర వరకు మొత్తం రిజర్వాయర్ అయింది. అంటే నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే తెలంగాణ రాష్ట్రం రావడమే తెలంగాణ ప్రజల యొక్క అదృష్టం.
తెలంగాణ రాష్ట్రం రావడం ఒక అదృష్టం అయితే తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడినటువంటి టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండడం, అందులో ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారే ఉండడం మీ యొక్క తెలంగాణ ప్రజలు ఇది గమనించాల్సిన అక్కర ఉన్నది. ఈ ప్లేస్లో ఎవరున్నా ఇది జరగదు. అసలు ఏమి ఇది మాయనా మంత్రమా మనకి అర్థమైనటువంటి పరిస్థితి. ఒకరికి సంక్షేమం చూస్తే బ్రహ్మాండమైన సంక్షేమం ఇలాగ పథకాలని చెప్పారు. ఏ రైతులకు ఏమి ఇస్తున్నారు, పేదలకు ఏమి ఇస్తున్నారు, దిక్కులకు ఏమి ఇస్తున్నారు అన్ని చెప్పారు. అంటే ఎవరికి చూసినా ఏ వ్యవస్థను చూసినా ఇంత గొప్పగా నిర్మాణం చేసినటువంటి పరిస్థితి ఈ 6 సంవత్సరాలు జరిగింది. నిజామాబాద్ జిల్లా బోధన్ హుంస గ్రామంలో సర్పంచ్ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదంటూ 2 ఏళ్లు గడిచిన ఇచ్చిన హామీలు విస్మరించిన గ్రామ సర్పంచ్ గంగామణి గంగారం ఇంటిని గ్రామస్తులు ముట్టడించారు. ఈ సందర్భంలో గ్రామంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. గ్రామ సర్పంచ్గా ఉన్న గంగామణి గంగారం సర్పంచ్ ఎన్నికల సందర్భంలో ప్రభుత్వ పాఠశాల నిర్మాణం కోసం తనకు సొంతగా ఉన్న 2 ఎకరాల 7 గుంటల భూమిని ఉచితంగా ఇస్తారని హామీ ఇవ్వడం జరిగిందని, దీంతో గ్రామస్తులు అంగీకరించి గ్రామ సర్పంచ్గా ఎన్నుకోవడం జరిగిందని, ఇచ్చిన హామీ 2 సంవత్సరాలు కావస్తున్నా ఇప్పటికీ భూమిని ఇవ్వడం లేదని, అడిగినప్పుడల్లా కాలయాపన చేస్తున్నారని విసుగు చెందిన గ్రామస్తులు గ్రామ సర్పంచ్ ఇంటిని ముట్టడించారు. ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కరీంనగర్ పట్టణంలో ముస్లింల సహాయం కోసం దర్సులాం ఏర్పాటు. ప్రభుత్వపరమైన అన్ని సర్టిఫికెట్లు పైసా ఖర్చు లేకుండా అందిస్తామన్న ఎంఐఎం నగర అధ్యక్షుడు అహ్మద్ హుస్సేన్. రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ మండలం చిలుకూరులో ఘనంగా కార్గిల్ విజయ్ దివాస్. ఆపరేషన్ విజయ్ కార్గిల్లో 520కి పైచిలుకు జవాన్లు భారతమాత ఒడిలో అసువులు బాసారన్న వక్తలు. గజ్వేల్ పట్టణంలోని రైతు వేదిక నిర్మాణానికి ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి భూమి పూజ. రైతులందరూ ఒకే చోట కూర్చుని మాట్లాడేందుకు రైతు వేదికలు ఉపయోగపడతాయని వెల్లడి. సంగారెడ్డిలోని ట్రాన్స్కో కార్యాలయం ముందు జాతీయ వికలాంగుల హక్కుల సమితి ఆందోళన. నాగపూర్ సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న ప్రొఫెసర్ సాయిబాబాను విడుదల చేయాలని డిమాండ్. జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ల ప్రమాణ స్వీకారం. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి కొప్పుల ఈశ్వర్. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.